ఎంతగా హెల్త్ కాన్షియస్ పీపుల్ కైనా సరే రోజు ఒకేలా తినాలంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇవాళ పాలక్ రైస్ ట్రై చేశాను. మీకు వీడియోలో ఫుల్ ప్రాసెస్ చూపించాను. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను వాష్ చేసి పేస్ట్ చేసుకొని అండ్ కట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని జాగ్రత్తగా చూసేసి మీరు నోట్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకోండి. ఈ ప్రిపరేషన్ అయిపోతే కుకింగ్ ఏముందండి, చాలా అంటే చాలా సింపుల్. చూసారా, కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడం. అది కూడా 10 నిమిషాలు అంటే 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా మసాలా దినుసులు వేసేసుకొని అల్లం తెల్లగడ్డ బాగా క్రిస్పీగా అయిన తర్వాత ఆనియన్స్ వేసి అది కలర్ చేంజ్ క్రిస్పీ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుందాం. అలాగే కరివేపాకు కొత్తిమీర కాడలు కూడా వేసి బాగా వేయించుకున్నాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా ఆయిల్ పైకి తెల్లే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు బాస్మతి రైస్ ని 1 hour నానబెట్టుకొని ఒక 90% ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకొని తినేయడమే.